ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అంకుల్ గుర్రం అల్లుతున్నారు కదా. గుర్రం అల్లేటప్పుడు ఆ స్పీడ్కి తగ్గట్టు కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంచెస్ ఏవైతే గుత్తులు ఏవైతే ఉన్నాయో ఆ బంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసి ఆ స్పీడ్కి తగ్గట్టు అందియాలండి. అందించినప్పుడే అతనికి వచ్చేసి గుర్రం అతను స్పీడ్గా అల్లగలడు అనమాట. వీళ్ళు వచ్చేసి కొంచెం లేటుగా అందించినా కానీ అక్కడ ఏంటంటే స్లో అయిపోతుంది అనమాట. వీళ్ళు స్పీడ్గా అందించే కొంది గుర్రం అతను కూడా స్పీడ్గా అల్లగలడు. మ్యాక్సిమం వచ్చేసి 200 కర్రలు వచ్చేసి అల్లగలడు అండి. ఆ గుత్తులు ఇచ్చేటప్పుడు కూడా ఏవైతే ఆ కొస అది ఏదైతే ఉందో స్టెమ్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా పట్టుకొని ఇవ్వాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా మండి పేర్చుకుంటారనమాట. లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి పురి పోసే వీడియో చూసాం కదండి. ఆ కొసలు దేనికి ఉపయోగిస్తారంటే ఈ విధంగా గుర్రానికి అంకులు కడుతున్నారు కదా, దారం కడుతున్నారు కదా. ఈ దారం ఏదంటే లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా పురి పోసేది, ఆ పురి పోసిన కొసలు వచ్చేసి ఈ విధంగా ఉపయోగిస్తారనమాట. ఈ కొసలు కట్ చేసేదాన్నే పురి అంటారు. మ్యాక్సిమం వచ్చేసి గుర్రం మెజర్మెంట్ ఎంత అయితే ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. చేసుకొని దాని ప్రకారం వచ్చేసి పురి కోస్తారనమాట. మ్యాక్సిమం వచ్చేసి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఇవి వచ్చేసి మ్యాక్సిమం 20 గుత్తులు దాకా వేస్తారండి, 20 బంచెస్ వేస్తారనమాట. ఆ బంచెస్ వచ్చే విధంగా ఆ కొసను వచ్చేసి కట్ చేసుకుంటారు, మెజర్ చేసుకుంటారనమాట.